అందరికీ నమస్కారం. మీ అందరి విద్యా విజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. నేడు మీకోసం చాలా ఉపయోగకరమైన, ప్రతి కుటుంబానికి అవసరమైన ఒక ముఖ్యమైన సమాచారాన్ని చెప్పబోతున్నాం. మీరు ఆధార్ కార్డులో పేరు, చిరునామా, జనన తేదీ, లింగం లాంటి వివరాలు మార్చుకున్నా, ఆ వివరాలు ప్రభుత్వ జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో ఆటోమేటిక్గా మారాలని అనుకుంటే అది జరగదు. కానీ ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ నుంచి మీరు స్వయంగా ఈకేవైసీ పూర్తి చేసి ప్రభుత్వ డేటాబేస్లో మీ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా చెయ్యాలో ఇప్పుడు పూర్తిగా వివరంగా చెబుతాను. మనలో చాలామంది ఆధార్లో మార్పులు చేసుకొని ఉంటారు. ఉదాహరణకు పేరు సరిచేసుకోవడం, అడ్రస్ మార్చడం, డేట్ ఆఫ్ బర్త్ మార్చడం, పిల్లల ఆధార్లో వివరాలు అప్డేట్ చేయించడం, మొబైల్ నంబర్ లింక్ చేయడం. కానీ ఇది పెద్ద సమస్య. ఆధార్లో మారింది ప్రభుత్వ జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లోకి వెళ్లదు. జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో పాత వివరాలే ఉంటాయి. అందుకే సచివాలయంలో కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ సవరణలు, డీబీటీ స్కీమ్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవి ఆగిపోవచ్చు లేదా తిరస్కరించబడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటివరకు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం మీరు మీ ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఒక సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఆధార్ లింక్ చేసిన మొబైల్కి వచ్చే ఓటీపీతోనే మీ ఈకేవైసీ చెయ్యొచ్చు. బయోమెట్రిక్ అవసరం లేదు, ఎక్కడినుంచైనా చెయ్యొచ్చు. 24 గంటల్లో మీ ఆధార్ వివరాలు ప్రభుత్వ జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో అప్డేట్ అవుతాయి. ఇది ప్రతి ఆధార్ హోల్డర్ తప్పనిసరిగా చెయ్యాల్సిన ప్రక్రియ. ముఖ్యంగా చిన్నపిల్లల ఆధార్కి కూడా ఇదే విధంగా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఎలా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. స్టెప్ 1. మీ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చెయ్యండి. లింక్ టైప్ చేయండి. gramawardsachivalayam.ap.govs/gsws/#citizenselfekyc ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్టెప్ 2. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3. కనిపించే క్యాప్చా కోడ్ను నమోదు చేసి గెట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను వెబ్సైట్లో ఎంటర్ చేయండి. వెంటనే మీ ఆధార్ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఇది ఈకేవైసీ విజయవంతంగా పూర్తయినట్లు. ఇంత సింపుల్. ఎలాంటి ఫామూ లేదు, ఎలాంటి బయోమెట్రిక్ లేదు. కేవలం మొబైల్ ఓటీపీతోనే పని అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు. బాస్ ఈకేవైసీ చేసిన తర్వాత 24 గంటల్లో మీ ఆధార్ వివరాలు ప్రభుత్వ యొక్క జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్లో అప్డేట్ అవుతాయి. మీ ఇంట్లో ఆధార్ ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి ఒకసారి ఈకేవైసీ చెయ్యాల్సిందే. పిల్లల ఆధార్ వివరాలు కూడా ప్రభుత్వ డేటాబేస్లో ఉండాలంటే తప్పనిసరిగా చెయ్యాలి. ఈకేవైసీ పూర్తి కాకపోతే చాలా సంక్షేమ పథకాల లబ్ధులు ఆగిపోవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని తప్పకుండా ఎవ్రీవన్ ఉపయోగించాలి. ఈ సమాచారం ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోను మీ బంధువులకు, మిత్రులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా విద్యా విజ్ఞాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.